బాబాయ్ అలాగే అన్నా. నమస్తే అన్నా. నమస్తే తమ్ముడు. ఏంటి లేటెస్ట్ న్యూస్? ఏం లేదన్నా, ఎవరో చిట్టీలో చిట్టిమ్మని డబ్బు తీసుకుని పారిపోయిందంట. చీటీలు చిట్టమ్మ? ఏది పేపర్ ఇటు? అమ్మో, చీటీలు చిట్టమ్మ, ఎంత పని చేసావే! నాతో చిట్టి కట్టించుకుని నాకే డబ్బే కొడతావా? అంటే ఈవిడ దగ్గర నువ్వు కూడా చీటీ కట్టావన్నా? అవునరా తమ్ముడు, దానంతా చూస్తా. ఇలా జరిగిందేంట్రా దేవుడా, చిట్టీల పేరుతో చాలా నష్టపోయాను. ఇప్పుడు నన్ను ఎవరు ఆదుకుంటారు? మంగా మంగా, ఏంట్రా బాబు? ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా సేవా? నాకొకటి తలనొప్పిగా ఉంది రాంబాబు. అవునా? అరే, నేను షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నానే. సర్లే, నెక్స్ట్ మంత్ వెళ్దాం. తలనొప్ప పోయింది, గాయబ్ పోయిపోచ్చే, పోయిందు. ఊరికే జోక్ చేశాను. నేను కూడా జోక్ చేశా. షాపింగ్ లేదు, ఏం లేదు. వెళ్ళి వంట చేయి. ఏమే వంట చేయమంటే కుడి సాకులు చెప్తావంటే? వెళ్ళి వంట చేయి. ఎలా చూడు. చిట్టి, మంగా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. రాబాబు, ఎవడెవరో తెలుసా? తెలీదు. నీకెలా తెలుస్తుంది? నా బెస్ట్ ఫ్రెండ్ చిట్టి. ఆహా, 1,00,000 రూపాయలు చిట్టియా, 50,000 చిట్టియా? అమ్మో, నేను చీటీనేసి చిట్టమునని ఇతనికి తెలిసిపోయిందా? రాంబాబు, అర్థమైంది. అంటే చిట్టి అంటే ఈవిడ ఎప్పుడు చూడలేదు. అయినా చిట్టి చిన్నపిల్లల పేరు కదా. అంటే అది చిన్నప్పుడు ముద్దు పేర్లే. అప్పటి నుంచి ఇంకా అలాగే ఉండిపోయింది. మేము స్కూల్ నుంచి కాలేజ్ దాకా ఒకే ప్లేట్ లో తినేవాళ్ళం, ఒకే డ్రెస్ వేసుకునేవాళ్ళం, ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఏంటి అంటే మీరిద్దరు ఇప్పుడు కలిశారు కదా, సంతోషం ఆనందం అంటున్నా, అంతే. అవును చిట్టి, ఇంతకీ సడన్ గా ఇలా వచ్చావేంటి? కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే గుర్తొస్తాడంటారుగా, అందుకే ఇప్పుడు నువ్వు గుర్తొచ్చావు. అంత కష్టమే వచ్చిందే? మొన్నటిదాకా చీటీలు కట్టించుకునేదాన్ని, లైఫ్ కూడా చాలా సంతోషంగా ఉండేది. కానీ ఈ మధ్య నా పార్ట్నర్స్ నన్ను మోసం చేశారు. డబ్బులు అప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తావని ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు కట్టిన వాళ్ళు ఊరుకుంటారా? ఒకటే ప్రెషర్ చేస్తున్నారు. అందుకే ఏం చేయాలో తెలియక పారిపోయి వచ్చాను. ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి మంగా. వద్దు మంగో, ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే మనకే చెడ్డ పేరు. ప్లీజ్ మంగా, బయటికి వెళ్ళలేని పరిస్థితి. పైగా నాకెవ్వరూ లేరు. కొద్ది రోజులు ఆగితే అందరూ నేను పారిపోయాననుకొని కామవుతారు. అప్పుడు నేను వేరే ఊరెళ్ళి బతుకుతాను. రాంబాబు, తన్నుండనిద్దాంలే, పాపం ఎక్కడికి వెళ్తుంది? ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. సరే, నీ ఇష్టం. చాలా థ్యాంక్స్ మంగా, చాలా థ్యాంక్స్ అండి. చెప్పు. ఇందాక నేను బయటకు వస్తున్నప్పుడు మంగింటికి ఎవరో ఒక ఆవిడొచ్చిందండి. వాళ్ళ తల్లు చెల్లు అయి ఉంటుంది. అబ్బా, వాళ్ళ తల్లిని చెల్లిని నేను చూశాను కదా. వాళ్ళు కాదు, ఏదో సీక్రెట్ గా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి ఏదో గూడు పుట్టాన్ని జరుగుతుందని నా అనుమానం అండి. అవునా? ఆ విషయం నేను చూసుకుంటాలే. ఏదో డబ్బు వచ్చే విషయం అనుకుంటా. ముందు మీరు వెళ్ళి అది కనుక్కోండి. డబ్బా? డబ్బు విషయం అయితే మనం ఎందుకు కామ్గా ఉంటామే? అస్సలు కామ్గా ఉండం, రెచ్చిపోతామంతే. హలో, ఎవరు నువ్వు? నేను చిట్టిని. అంత డౌట్ గా భయంగా చెప్తావేంటి? భయమా? లేదే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లేదు, నీ మొహంలో వణుకు కనిపిస్తుంది, నీ కళ్ళలో బెరుకు కనిపిస్తుంది. టోటల్ గా నువ్వు ఎవరినో మోసం చేసి వచ్చిందానిలా కనిపిస్తున్నావు. చెప్పు, ఎందుకు వచ్చావు? చెప్పు చెప్పు. ఏంటి చెప్పేది? ఏంటి మోహన్ గారు, మా ఫ్రెండ్ చిట్టిని ఎందుకలా భయపెడుతున్నారు? ఈ ఇంట్లో నేను ఉంటున్నాను కాబట్టి ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. చిట్టి, ఈ పేరు ఇందాకెక్కడో విన్నట్టుగా ఉంది.
నేను చిట్టీల పేరును మోసం చేసింది అప్పుడే అందరికి తెలిసిపోయిందా? ఇప్పుడు మోహన్ గారు కనిపెట్టేస్తే ఏం చేయాలి? ఆ, గుర్తొచ్చింది మంగ, ఈవిడ గురించి నాకు తెలిసిపోయింది. ఈవిడ దొంగ. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే మనిషి ఈ చిట్టి. అలాంటి ఈ చిట్టిని ఇంట్లో పెట్టుకుంటే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఛ! మోహన్ గారికి తెలియదు అనుకుంటే తెలిసిపోయింది. మోహన్ గారు అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు? ఇందాక సెలూన్ లో షేవింగ్ చేయించుకుంటూ టీవీలో రోబో సినిమా వస్తుంటే చూసేయాలి. ఏంటి రోబో సినిమా గురించా? ఆ. అంటే మీరు అంటున్నది అందులో రజనీకాంత్ యాక్ట్ చేసిన ఆ రోబో చిట్టి గురించా? అవును, అందులో రజనీకాంత్ ని ఐశ్వర్యరాయ్ని చిట్టి మోసం చేస్తుంది కదా. ఆ అమ్మయ్య, మీకు ఇంకా ఈ చిట్టి గురించి తెలిసిపోయిందేమో అనుకున్నాను. మోహన్ గారు, ఆ చిట్టి వేరు, ఈ చిట్టి వేరు. నేనేమో పిచ్చోన్నా? మనుషులు వేరేనా? పేర్లు ఒకటేగా. లేదు మోహన్ గారు, ఈ చిట్టి మంచిది. కాకపోతే కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లో ఉంది. డబ్బుండి కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. అవునా? అవును, కోట్ల డబ్బున్నా సరైన అండ దొరక్క. ఏంటి కొండ దొరక్క? అయ్యో, కొండ కాదండి, అండ. అండ అదే సపోర్ట్. సపోర్ట్. ఓ అవునా? ఆ సపోర్ట్ దొరక్క చిక్కుల్లో పడింది అంటున్నాను. నువ్వు ఉన్నావు కదా మంగా. నేను ఆడదాన్ని కదా, మగతోడుంటే మహారాణిలా బతికేది. పాపం. అవునండి, కనీసం అన్నయ్యో తమ్ముడో ఉండుంటే ఆస్తులు వాళ్ళకి రాసిచ్చి వాళ్ళ దగ్గరే హాయిగా బతికేదాన్ని. అంటే ఇప్పుడు నీకు అన్నగా చూసుకునే వాళ్ళు ఎవరన్నా దొరికితే ₹1,00,00,000 రసిచ్చేస్తావా? అన్నయ్యగా వచ్చి నన్ను సొంత చెల్లెలుగా చూసుకోవాలే కాని డబ్బుదే ఉందండి, తప్పకుండా రాసిస్తాను. అలాంటి అన్నయ్య దొరకాలి కదా. దొరకాలిగా ఏంటి, దొరికేశాడుగా. కోట్ల డబ్బు వస్తుందంటే ఎవరో ఎందుకు, అన్నగా నేనే ట్రై చేస్తే పోలా? సర్లేమ్మా, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. సరే, నేను ఇప్పుడే వస్తాను. హలో రాజీ, ఎక్కడున్నావే? నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. సరే గాని, ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. నీ సలహా తీసుకుందామని ఫోన్ చేశా. నేను ఒక ఆవిడికి అండగా ఉందాం అనుకుంటున్నా. నీకేమైనా అభ్యంతరమా? చెప్పు చెప్పు, తెగుతుంది. అంటే ఆ అండ కాదే, అన్నగా ఉందామని డిసైడ్ అయ్యా. పైగా నాకు ఎలాగో చెల్లెలు లేదు కదే. ఇంతకీ ఎవరావిడా? ఓ కోటీశ్వరరాలు. ఆ, అదేనే, మంగంటికి ఎవరో ఒక ఆవిడ వచ్చిందన్నావు కదా, ఆవిడికే. అంతేకాదే, ఆవిడికి కోట్ల డబ్బు ఉందట. మరంత డబ్బుండి వీళ్ళింటికి ఎందుకు వచ్చింది? పాపం, తను అనాథట. సరైన సపోర్ట్ లేక అలా ఉంది. అందుకే ఆవిడికి అన్నయ్యనయ్యాననుకో, ఆవిడ డబ్బు మెల్లమెల్లిగా లక్షలతో మొదలుపెట్టి కోట్లు కోట్లు కొట్టేయచ్చు. డబ్బున్నది నిజమేనంటావా? పక్కా గ్యారంటీ. సరే, మీ ఇష్టమైతే. చిట్టి చెల్లెమ్మా, నిన్ను నేను దత్తత తీసుకుని నీకు అన్నయ్యనవుతా. అప్పుడు నీ డబ్బుతో నేను కోటీశ్వరునవుతా. అది నా ప్లాను. హలో భయ్యా. ఏంటి భయ్యా? ఈమెను ఎక్కడైనా చూసావా? నేను కూడా ఈవిడ కోసం ఎత్తున్నాను భయ్యా. అంటే నేను దొంగతనం చేసి కొట్టేసిన డబ్బంతా ఈవిడ దగ్గర చిట్టీలేసాను. ఆ డబ్బు కొట్టేసి ఈవిడ పారిపోయింది. అవును భయ్యా, ఎట్టి పరిస్థితిని వదిలిపెట్టకూడదు. మనం నెక్స్ట్ వీక్ సినిమా వెళ్దాం. ఏ పిల్లలు ఆగండి. ఏంటి? ఈవిడ ఎక్కడైనా చూసారా? చూసాం. ఎప్పుడు? ఇప్పుడే మీరు చూపిస్తున్నారు కదా. ఇప్పుడు కాదు, ఇంటి ముందు ఎప్పుడైనా చూసారా? చూడలేదే. చీటీ డబ్బు తీసుకుని పారిపోయింది. చిచ్చి, అసలు మీరు మొగాలేనా? ఆవిడ డబ్బు తీసుకొని పారిపోతుంటే మీరు ఆవిడ కంటే స్పీడ్ గా పరిగెత్తలేకపోయారా? చిచ్చి, దున్నపోతల్లా ఉన్నారు మీరు, మీ మొహాలును. అదే దొంగల పారిపోయింది, లేకపోతే దాని చుట్టుపట్టి ఈడ్చుకొచ్చేవాడిని. ఆయన దీనికి అన్నో తమ్ముడో లేకుండా ఉంటాడా? వాణ్ణి పట్టుకున్నాడంతా చూస్తే దీని ఆచుకు చెప్తాడు. అవును, ముందు దీని అన్నయ్య అంత చూడాలన్నా డబ్బు వాడికే ఇచ్చుంటుంది. అలా హలో, ఎవరండి మీరు? పనావిణ్ణి. ఓహో, నాకు తెలియకుండా వీళ్ళు మిమ్మల్ని పనిలో ఎప్పుడు పెట్టుకున్నారు? పొద్దున పెట్టుకున్నారు. ఈవిడ చిట్టి డబ్బులతో పారిపోయిన చిట్టి కదా. ఇక్కడెందుకుంది? అమ్మా అమ్మా, ఇవి నీటిలో నుంచి బయటకెళ్ళమను. ఎందుకు? ఈవిడ చాలా మోసగత్తే. అందరి దగ్గర చీటీలు కట్టించుకొని డబ్బు తీసుకొని పారిపోయొచ్చిందంట.
తెలిసిపోయిందా? అవును, ఇందాక రౌడీలు ఈడ ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. అమ్మ పని మనిషి ఇదా నీ బ్యాక్గ్రౌండ్? పిల్లలు, ఈవిడ నా ఫ్రెండ్ రా. పాపం ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏంటో, ఈవిడ్ని వేరే వాళ్ళు మోసం చేశారు. అందుకే సాయం అడుగుతూ నా దగ్గరికి వచ్చింది. దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పకండ్రా. అవును, నాకు మీ అమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ఆ రౌడీలు ఈవిడ కంటే వీళ్ళ అన్నయ్య మీదే చాలా పగతో ఉన్నారు. ఏహే, ఈవిడికి అన్నయ్య లేడు కదా. అవును. అన్నయ్య లేడా? ఎవడ్రా మీకు చెప్పింది? నేనున్నాను కదరా. నేను రా అన్నయ్యని. మోహన్ గారు మీరా? అవును, నేనే అన్నయ్యని. ఏమండే అసలు విషయం ఏంటో మీకు తెలుసా? విషయంతో నాకేం పని రాంబాబు? పాపం ఏదో ప్రాబ్లమ్స్ లో ఉందన్నారు కదా, పైగా డబ్బుండి కూడా సఫర్ అవుతోంది. డబ్బుందని మీకెవరు చెప్పారు? రే పిల్లలు, నీకెందుకు రా ఈ విషయాలు? పిల్లలు, మీరు కాస్త కామ్గా ఉండండి. అది అలా చెప్పు. చూడు చిట్టి, ఇక నుంచి నీకు ఎవ్వరూ లేరు అనుకో. ఈ అన్నయ్య ఉన్నాడు నీకు. ఆయన దీనికి అన్నో తమ్ముడు లేకుండా ఉంటాడా? వాణ్ణి పట్టుకున్నాడంతా చూస్తే దీని ఆచుకు చెప్తాడు. మోహన్ అంకుల్, కొత్త సంవత్సరంలో మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. పిచ్చి మొహాలారా, నాకిప్పుడే గుడ్ టైం స్టార్ట్ అయింది. ఎందుకంటే నా చెల్లికి అన్నయ్యనయ్యాను కాబట్టి. ఇక నుంచి తను నా బంగారు చెల్లి, నేను తన వెండి అన్నయ్యని. అసలు విషయం తెలిస్తే గుండెకి చేస్తావు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్. మోహన్ గారు, ఇప్పుడేమో మా చెల్లి అంటున్నారు, రేపెప్పుడైనా మనసు మారి నా చెల్లి కాదు అంటే? మనిషి మాట్లాడేమో కాని మనసు మారదమ్మా. కావాలంటే నా చెల్లిని శాశ్వత చెల్లెలుగా దత్తత తీసుకుంటాను. ఏంటి, దత్తత తీసుకుంటారా? అవునమ్మా, ఫీలింగ్ తో చెప్పాను, వినపడలేదా? దత్తత తీసుకుంటాను. ఓకే. ఏమండే ఊరిని దత్తత తీసుకోవడం చూసాం, పిల్లల్ని దత్తత తీసుకోవడం చూసాం, మరీ 40 ఏళ్ళ ఆవిడ్ని ఏమండి? ఏంటండి? నాకు 35. చూసారా 35 అంట. ఇంత వయసులో వాడిని దత్తత తీసుకోవడానికి మీకు మనసులో వచ్చింది మోహన్ గారు? అది నా ఉదార స్వభావం. సరే, పంతుల్ని పిలిపించి దత్తత కార్యక్రమం చేయిస్తాను. సెటప్ చేంజ్. మోహన్ గారు, చెప్పండి. ఈవిని చెల్లెలుగా దత్తత తీసుకుంటున్నారు. చాలా సంతోషం. మరి ఈ విషయం మీ ఆవిడికి తెలుసా? తెలియదు. అయ్యో, ప్రాబ్లం అవుతుందేమోనండి. ఎందుకు అవుతుందండి? పెళ్ళాన్ని దత్తత తీసుకుంటే ప్రాబ్లం అవుతుందేమో గానీ చెల్లెల్ని దత్తత తీసుకుంటే ప్రాబ్లం ఎందుకు అవుతుంది? పైగా ఇలాంటి బంగారం లాంటి చెల్లెల్ని దత్తత తీసుకుని మా ఆవిడ్ని సర్ప్రైజ్ చేద్దామని ఇంతవరకు చెప్పలా. మోహన్ అనబడే నేను మోహన్ అనబడే నేను ఈ చిట్టిని చెల్లెలుగా దత్తత తీసుకుంటున్నాను. చెల్లెలుగా దత్తత తీసుకుంటున్నాను. జీవితాంతం సొంత అన్నయ్యలాగా, జీవితాంతం సొంత అన్నయ్యలాగా, ఏ కష్టము రాకుండా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ఈ చెల్లెల్ని దత్తత తీసుకుంటున్నట్లు ఇక్కడ సంతకం పెట్టండి. అమ్మా, నువ్వు కూడా పెట్టమ్మా. ఇక నుంచి ఈయనే మీ సొంత అన్నయ్య. చెల్లి అనుబంధం అంతులేనిది ఆనందం. విలమ్మతిథి జన్మదినం, కోటి తారకల కోలాహలం. అన్నయ్య ప్రేమి అరచేతిలో అందాల రేఖలు అవుతుంటే. మోహన్ గారు, మిమ్మల్ని ఏమో అనుకున్నాం గాని నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. నా బొంద గ్రేట్. డబ్బులు ఆగేద్దామని ఏదో ప్లాన్ చేస్తున్నా. థ్యాంక్స్. చూడు చెల్లెమ్మా, ఇక నుంచి నీకు ఏ కష్టము రానివ్వను. నువ్వు నడిస్తే నీ కాలి చెప్పునవుతా, నువ్వు ఏడిస్తే నీ కళ్ళల్లో కన్నీళ్ళవుతాను చెల్లెమ్మా. మరి అప్పులు చేస్తే? తీర్చి అన్నయ్య అవుతారు. అప్పులంటే అప్పులు? నా చెల్లికి డబ్బుంది కానీ అప్పులు లేవు. ఏం చెల్లి? నీ మొహం, నా దగ్గర డబ్బేమీ లేదు, అప్పులే ఎక్కువ ఉన్నాయిరా పిచ్చి మొహమా. అవునవును, అస్సలు అప్పులు లేవు. సరే సరే, ఇక పదండి, భోంచేద్దాం. భోజనం చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. మీరేంటి పరాయి వాళ్ళ అలా నిలబడ్డారు? వచ్చి కూర్చోండి. ఈ ఇంటి ఓనర్స్ మేమే కదండి, మా పోషన్కి మేము వెళ్తాంలేండి. చెల్లెమ్మా, ఇప్పుడు చెప్పు, నీ కష్టాలేంటి, నీ ప్రాబ్లమ్స్ ఏంటి? చకచక చెప్పు, ఇక మనం సాల్వ్ చేద్దాం. చాలా ఉన్నాయి మోహన్ గారు. ఇప్పుడే ఎందుకు,
ముందు ముందు మీకే తెలుస్తాయిలేండి. ఏం పర్లేదు, ఆస్తిపాస్తులు డబ్బు ఎక్కడెక్కడ ఎంత ఉందో చెప్తే ఎలా కాపాడో నేను చెప్పేస్తా. ఏ చిట్టమ్మా నువ్వు ఇక్కడ దాక్కున్నావా? ఏమో అనుకున్నాను గానీ నువ్వు పెద్ద కిలాడివేనే. ఏ మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు నువ్వురా? నేను ఎవరినా హ! నేను చిట్టికి సొంత 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 నాయనరా. ఓహో వాళ్ళప్పుడు కూడా నువ్వేనా? మోహన్ గారు, మీరు అనవసరంగా గొడవ పడకండి, ప్లీజ్ ఆగండి. నువ్వు ఆగమ్మా. సొంత అన్నయ్య ముందు సొంత చెల్లెల్ని సొంత రౌడీని మాట్లాడుతుంటే కడుపు కన్నందని ఏ అన్నయ్య ఊరుకోడమ్మా. అయినా నువ్వేంట్రా లఫూట్ గా అంటున్నావు? గో, ఇక నుంచి నా చెల్లెలతో కాదురా, ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు. తనకి సపోర్ట్ గా నేనున్నాను రా. శబాష్, అయితే మా 2 లక్షలు మాకు ఇవ్వు. 2 లక్షలేంటి? 2 లక్షలు మాతో చిట్టి కట్టి తీసుకొచ్చిన డబ్బులు అవి. చెల్లెమ్మా, ఇల్లేంటేదో తేడాగా మాట్లాడుతున్నారు. తేడా కాదన్నయ్యా, కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. చెల్లెమ్మా, నీ పేరు చిట్టి గాని నువ్వు చిట్టులు కట్టించుకోవటం ఏంటమ్మా? నా పేరు నిజంగానే చిట్టినే అన్నయ్య, కాకపోతే చిట్టీలేసి మోసపోయాను. నన్ను నా పార్ట్నర్స్ మోసం చేశారు. అందుకే ఏం చెయ్యాలో తెలియక పారిపోయి వచ్చాను. అయినా ఏం పర్వాలేదు. నీకు కోట్ల ఆస్తి ఉందన్నావు కదా, అది అమ్మేసైనా సరే వీళ్ళ అప్పు తీర్చేద్దాం అంతే. అసలు ఉంటే కదా అమ్మి కట్టడానికి. అంటే ఆస్తి లేదు, ఏమీ లేదన్నయ్యా, అంతా ఉత్తుత్తినే. ఏయ్, ముందు మా డబ్బులు మాకు ఇవ్వు, మేము వెళ్ళాలి. భలే నేనేమిటండి, అవన్నీ ఇక్కడ సెటిల్ చేసుకోండి. అసలు ఆవిడ నాకు చెల్లె కాదు, నేను ఆవిడకి అన్నా కాదు. అన్నయ్య ఊరుకో. అబ్బా, తప్పించుకోవడానికి ఏం నాటకాలు ఆడుతున్నావురా? నువ్వు అన్నయ్య కాకపోతే ఇంతకు సొంత అన్నయ్యని నేనెందుకు చెప్పావు? అదే గుర్తునే అన్నా, అలా అంటే బాగుంది అనిపించింది అనేసా. ఇప్పుడు మరి తేడా వచ్చింది కదా, మానేసా. అలా అంటావేంటన్నయ్యా? నువ్వే కదా నా సొంత చెల్లెలివి అని అన్నావు. ఇదిగో సాక్ష్యం కూడా ఉంది ఇందులో. ఊరుకోమ్మా, చేసిందంతా చేసి ఇది చూపించి మరి ఇరికిస్తావు నన్ను. నాకే సంబంధం లేదు, లేదండి నాకే సంబంధం లేదు. ఏమిని ఆడుకోండి, మనకు చిట్టితో పని లేదు, వీడితోనే పని. మరి అవి డబ్బులు ఇస్తావా ఇవ్వా? ఇవ్వను. ఏయ్, ఇది కుమ్మేరా. అయ్యో ఓ నాయనో. ఇలాంటి విషయాల్లో మనం తలదొరిచామనుకో మనకే ప్రాబ్లము. అయ్యో బాబు. అన్నయ్య మా డబ్బులు మాకు ఇస్తావా? అన్నయ్య, వాళ్ళతో ఎందుకు తన్నులు తిండవు? నీ దగ్గర విన ఆస్తుంటే రాసి చేయొచ్చు కదా. రాసిచ్చే ప్రసక్తే లేదు. అయితే కొట్రా. అయ్యో అన్నయ్య అంత గట్టిగా కొట్టేస్తారేంటయ్యా? పాపం అన్నయ్య తట్టుకోలేడు. ఆపండ్రా, చంపేసేలా ఉన్నారు కదరా. సర్లే, మా ఆవిడ పేరు మీద పొలం ఉంది, ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చేస్తా. అమ్మా, అయ్యో ఓరి దేవుడు. ఇదిగోరా, నీ 2 లక్షలకి మా ఆడి పేరు మీద నా పొలం డాక్యుమెంట్ ఇస్తున్నా. మరి నా 2 లక్షలు? ఇది నీ కూడానా? అన్నయ్య వద్దు తల్లి వద్దు. నువ్వు అన్నయ్య అంటుంటే ఇక్కడ అదిరిపోతుందమ్మా. పిలిపేవద్దమ్మా, నా కర్మ. దోలరామను అంటే ఇదే. తప్పుకోండ్రా, తప్పుకోండ్రా, కాళ్ళకి చేతులు కదా మీరు వాళ్ళు. అయ్యో అమ్మో, ఇదిగో నా పెళ్ళాం పేరు మీద నా ప్లాట్ కాగితాలు తీసుకోండి. ఓకే, వెళ్ళొస్తాం. బాయ్. నవ్వుతూ చెప్పొచ్చు కదా. నవ్వా? ఎన్ని దెబ్బలు తిని డబ్బులు పోగొట్టుకున్నాడు ఎవడన్నా నవ్వుతాడరా? అయినా సరే నవ్వుతూ చెప్పాలి. అవునా? వెళ్ళరా, అది. వెళ్ళండి. నిన్ను చెల్లిగా దత్తత తీసుకుంటే కలిసి వస్తుంది అనుకున్నాను కానీ ఇలా తెలిసి వస్తుంది అనుకోలేదమ్మా. అన్నయ్య వద్దు తల్లి వద్దు, ఇంకొక్కసారి నన్ను అన్నయ్య అనద్దమ్మా. మోహన్ గారు, ఇలాంటిది ఏదో ఉంటుందని మేం కామ్గా ఉన్నాం. ఆ విషయం మామూలుగానే మీకు అర్థం కాలేదు.
ఆయనకి ఫోన్ చేసి ఈ రోజు నేను రాను అని చెప్పాలి. నా పిల్లం పేరు మీద పొలం ప్లాట్ కాగితాలు ఇచ్చేసా. ఇది నా రాజుకి తెలిస్తే ఏం చేస్తుందో ఏంటో. అమ్మో, రాజు ఫోన్ చేసింది. చెప్పు రాజీ. నేను ఈ రోజు రాలేను, రేపు వస్తాను. అవును, ఇంతకీ మంగింటికి వచ్చిన ఆవిడ విషయం ఏమైంది? రాజీ, నీకు బ్యాడ్ న్యూస్ చెప్తా, ఏమనుకోగా. హ, నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్పావు గనక ఏడ్చిచావు. అసలు ఏం జరిగిందంటే, ఏంటి, నా పొలం రాసిచ్చేసావా? పొలం ఒక్కటే కాదే, నీ పేరు మీద ఉన్న స్థలం కూడా రాసి ఇచ్చేసా. ఆ? అసలు దాన్ని దత్తత ఎవరు తీసుకోమన్నారు నిన్ను? నేనిప్పుడే కొంపకొచ్చి నీ అంత చూస్తాను. ఓరి నాయను, అవేం తిట్లురా బాబు. అన్నయ్య గారు, వదిన ఫోన్ చేసిందా? తల్లి, నీ దండం పెడతా, ఇంకొకసారి నన్ను అన్నయ్య అని పిలవకు. నిన్ను చూస్తుంటే అనకొండను చూసినట్టుగా ఉంది తల్లి. ఆగండి, మీరేంట్రా మళ్ళీ వచ్చారు? డబ్బులు ఇద్దామని. ఆ? అంటే తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారా? నీకు కాదు, చిట్టి ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఈయనకి డబ్బులు ఇద్దామని వచ్చాను. ఆ? తీసుకోరా, పండగ చేసుకో. వస్తావరా? బాలరాజు, మేడం, ఒకసారి ఇట్రా. అమ్మ, అంటే చిట్టి ఇక్కడుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? అమ్మో, మేడం, అవ్వండి. థ్యాంక్స్ సార్, కాపాడారు. కాపాడడం కాదురా, బ్యాలెన్స్ కోటింగ్ నేను ఇస్తాను. అయ్యో, అమ్మో, అమ్మో, నీ వల్ల డబ్బులు పోగా దెబ్బలు మిగిలినరా? అన్నయ్య, ఏమ్మా? ఇంకా ఏమైనా ఆస్తులున్నాయా? దేనికి తల్లి? మా ఊరు నుంచి ఇంకో 50 మంది వస్తున్నారు. దేనికి? అప్పులు వసూలు చేసుకోవడానికి. అమ్మ మంగ, ఏంటమ్మా ఇది? ఆడపిల్ల ఆస్తులకి ఆశపడితే చివరికి మిగిలేది. అర్థమైంది రావయ్యా, అంతేగా. మొగుడికి తగ్గ పెన్నంలా ఉన్నావు. ఇద్దరికిద్దరే. నమ్మకానికి చీర కడితే అది మంగళ ఉంటుంది. నీకు జరిగిన అవమానాన్ని ఆ నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానంలాగా ఫీల్ అవుతున్నాను. అందుకే ఆ మంగకు కూడా పరాభవం జరగాలి.